హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా మాత్రం అసలు ఒక విధంగా పూర్తిగా స్తంభించిపోయింది. ఎటువంటి రాకపోకలు లేకుండా రోడ్ల మీద నీరు వచ్చి పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ముఖ్యంగా విజయవాడ నగరంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. విజయవాడ నగరంలో బస్ స్టాండ్ సెంటరు, రైల్వే స్టేషన్ సెంటరు, ప్రకాష్ నగరు, సుందరయ్య నగరు, తర్వాత పాతపాడు రహదారుల మీద మాత్రం పూర్తిగా నీరు వచ్చేయడంతో జనజీవనం స్తంభించిపోయింది. అలాగే మొగల్రాజుపురం దగ్గర కొండ చర్యలు గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడటంతో ముగ్గురు చనిపోయారు. ఒకరు మాత్రం వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తూ ఉన్నది. అలాగే బందర్ రోడ్డు నుండి బెంజ్ సర్కిల్ వరకు కూడా పూర్తిగా రోడ్లన్నీ జలమయం అయిపోవడంతో ప్రజలు ఎటు వెళ్ళాలో తెలియక అసలు వారికి సహాయం చేసేవారు కూడా ఎవరు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే భవానీపురం నుంచి ఆటోనగర్ వరకు ఎటు తిరిచిన వర్షమే. అసలు ఇళ్లలోకైతే నీరు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు వర్షాలు రావడంతో ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఉన్నవారు కూడా పైకి టెర్రస్ మీదకి వచ్చి కేకలేస్తూ ఉన్నారు, హెల్ప్ చేయండి అంటూ. అలాగే పూర్తిగా జనజీవనం స్తంభించిపోవడంతో కృష్ణా జిల్లా మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం గ్రామీణ ప్రాంతాలు కూడా ఇలాగే జనజీవనం అయిపోయి 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పూర్తిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే అధికారులు మాత్రం ముందుగానే సమాచారం ఇచ్చినట్టుగా 28వ తేదీననే వాతావరణ శాఖ వారు భారీ వర్షాలు మొదలవుతున్నాయని సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి ముందు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్తా ఉన్నారు. గత 40 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలాంటి వర్షాలు రాలేదు, ఈ వర్షాలు ఇప్పుడే వచ్చినాయి, దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రజలు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అలాగే రాణిగారి తోట, కృష్ణలంక ప్రాంతంలో 1 లక్ష మంది మాత్రం ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన నదీ పరివాహక ప్రాంతంలో ఆర్సీసీ వాళ్ళు కట్టడంతో అది సౌత్ ఇండియాలోనే 3.5 కిలోమీటర్లు కట్టినట్టున్నారు. దానివల్ల కొంతవరకు అక్కడ నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలకు మాత్రం మంచి జరిగింది. ఎటు చూసినా గుంటూరు, విజయవాడ మధ్యలో మాత్రం రాకపోకలు ఆగిపోయినాయి. అలాగే 3 వ్యక్తులు బండి మీద వెళ్తూ ఉంటే ఆ బండిని కూడా వారు దిగేలోపే బండితో పాటు 2 వ్యక్తులు కూడా కొట్టుకొని పోయారు. అలాగే విజయవాడ చుట్టూ ప్రాంతాలు ఎటు చూసినా వాటర్ వచ్చినాయి. అలాగే దుర్గమ్మ గుడి దగ్గర కూడా కొండ మీద ఉన్నటువంటి కొంతమంది కొండ చర్యలు విరిగిపోవడంతో 3 గాయపడ్డారు. ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తా ఉన్నారు. అలాగే ప్రభుత్వం వారు మాత్రం సహాయ చర్యలు అందడం లేదు. రాజకీయ నాయకులు ఎవరు వచ్చినప్పటికీ వారు ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతున్నారే కానీ ప్రజలకు సహాయం చేయటం లేదు. ఎటువంటి సహాయ చర్యలు పోవడం వల్లనే మేము ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉంటే మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రజలు మాత్రం గోలగా పెడుతూ ఉన్నారు. ఈ వర్షాలు ఇంకా 3 రోజులు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది. అలాగే కృష్ణా నదికి మాత్రం వరద జలాలు విపరీతంగా వస్తుండడంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 11 లక్షల క్యూసెక్కుల నీరు ఇప్పటికే కృష్ణా నదికి వచ్చి చేరింది. చూడాలి మరి ఇంకా 2-3 రోజులు ఉండటం వల్ల విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా గన్నవరం ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి వచ్చి ఒక అపాయింట్మెంట్ మీద పేద ప్రజలందరూ ఎక్కి హెల్ప్ చేయండి అంటుంటే అధికారులు ఎవరు వెళ్ళక 100 సార్లు ఫోన్ చేసినా కూడా అధికారులు వెళ్ళడం లేదని చెప్పేసి గన్నవరం ఎమ్మెల్యే గారు జేసీబీలో నిలబడి ఆయన ఎవరు వెళ్ళినప్పటికీ మంచిదే, రాజకీయ నాయకులు నేను వెళ్తేనైనా వస్తారని చెప్పి ఆయన జేసీబీ మీద ఆ నీటిలో జేసీబీతో ఏం కాకుండా ఉంటుందని ఆయన వెళ్ళినప్పటికీ అధికారులు రాకపోవడంతో ఆయన కూడా ధర్నా వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మనం అండగా ఉండకపోతే ఎలాగూ అని చెప్పేసి ఒకంత రాజకీయ నాయకులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వర్షాలు, వరదలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ, గుంటూరులో 40 సంవత్సరాల ముందుగానే వచ్చినాయి కానీ ఆ తర్వాత రాలేదు. ఇవి వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం మాత్రం వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం వారు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అధికారులను సంప్రదించి వారు ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.